డాక్టర్లు కానీ హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని హాస్పిటల్ సీజ్ చేసి వీళ్ళను బయటికి రాకుండా జైలు వేయాలి. గతంలో ఠాగూర్ సినిమా చూసినాం మనము. ఠాగూర్ సినిమా చూసినట్టు ఈ విధంగా కూడా చేసినటువంటి మూర్ఖుల్ని అసలు అసలు క్షమించదు. ఇలాంటి వాళ్ళని బయటికి రాకుండా కూడా జైలు వేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అదే అండి అసలు మూర్ఖత. అసలు డాక్టర్ అంటే దేవుళ్ళు అనుకుంటాం. ఇలాంటి దేవుళ్ళు అనుకున్నటువంటి డాక్టర్లే డబ్బుల కోసం అమ్ముడు బయట లుచ్చా పనులు చేస్తున్నారంటే ఇలాంటి లుచ్చాగాలని అసలు బయటికి రాకుండా జైలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటిది ఇంకోళ్ళు కూడా జరగకుండా విధంగా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయితే చనిపోవడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? అసలు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారా? అదే అండి, అవసరం లేని దానికి స్కానింగ్ చేసి అది చేసి పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగాలని కాన్సెప్ట్తోని ఈ ఇండియా మొత్తంలో మెడికల్ మాఫియా తయారైంది. మొత్తం భారతదేశం అంటేనే మొత్తం మెడికల్ మాఫియా. చిన్నపాటి తలనొప్పి కడుపు నొచ్చినా కూడా దానికి స్కానింగ్లు తీసి ప్రజల్ని మోసం చేసుకుంటూ ప్రజల లక్షల రూపాయలు ఇలా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఏది వాళ్ళపైన వాళ్ళు ఇచ్చేటువంటి మందులు ఏ విధంగా వాడిరో, అసలు ట్రీట్మెంట్ వచ్చిన డాక్టర్ ఉన్నాడో లేడో తెలియదు. వీళ్ళు తెలియకుండా ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కడుపు నొప్పి కోసం పోతే ప్రాణం పోయిందంటే ఇలా వాళ్ళ డాక్టర్ల పనితీరే విధంగా మనం ఆలోచించాలి. టెస్టుల పేరుతో అంటే జ్వరంతో పోయినా కూడా 10 రకాల 20 రకాల టెస్టులు చేస్తున్నారు. అవసరం ఉన్నా అవసరం లేకున్నా. అసలు ఇది కరెక్టే అంటారా? కాదండి, పేద ప్రజలు, పేదోడు డబ్బులున్నోడు లేకుండా అందరి దగ్గర డబ్బులు దోయడమే. ఇలా ఇండియాలో హాస్పిటల్ అంటే దోచుకోవడమే అయిపోయింది మొత్తము. ఇలాంటి చిన్నపాటి తలనొప్పి ఇచ్చినా కూడా తలనొప్పి ఎందుకని స్కానింగ్ తీపించేటువంటి అదైంది. ఇట్లాంటి హాస్పిటల్ల పైన ఈ డాక్టర్ల పైన కూడా గవర్నమెంట్ చర్య తీసుకొని ఇలాంటి వాళ్ళని ఇలా జైల్లో పెట్టి బయటికి రాకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అదే అండి, ఠాగూర్ సినిమాని మనం తలపించాం కానీ ఠాగూర్ సినిమాని చూసినట్టు అదే విధంగా చూస్తారు. ఇలా చనిపోయిన బాడీ కూడా ట్రీట్మెంట్ చేసి ఇలా డబ్బులు తీసుకున్నారు అంటే ఇంత మూర్ఖత్వమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి డాక్టర్లను కిమ్స్ అంటే ఎంత పెద్ద సంస్థ అండి. అట్లాంటి పెద్ద సంస్థలను ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి యాజమాన్యాలపైన డ్యూటీలో ఉన్న డాక్టర్లను కూడా అందరూ కూడా జైల్లో పెట్టి బయటికి రాకుండా చేయాలి. అదే అండి, మరి కడుపుతో మరి ఆపరేషన్ చేసిరా మరి ఏం చేసిరు అర్థమైతే. కడుపు నొప్పితో పోతుంటే 9 లక్షలు బిల్లు వేసిరంటే మరి హాస్పిటల్ అసలు డాక్టర్లు ఈ రోజులో కూడా తెలివి ఉన్న మనుషులు ఉన్నారా, తెలివి లేని వాళ్ళు అనుకుంటారేమో డాక్టర్లు. ఏదైనా కూడా కడుపు నొప్పితో వేయడానికి 9 లక్షలు బిల్లు వేసిరంటే ఇక ఇది ఆలోచించాలి. గవర్నమెంట్ వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తే గవర్నమెంట్ అంటున్నారు ఎక్కువగా వాళ్ళే బిజినెస్ ఉంది, హాస్పిటల్ బిజినెస్ కానీ ఇటు ప్రైవేట్ స్కూల్స్ కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు అలాంటి చట్టాలు? అసలు ఎందుకు ఇక్కడ రాదండి? పేదవానికి న్యాయం జరగాలి. పేదవానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇలా గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయండి? పేదవాడి కోసం లేవా? లాస్ అయినా కూడా నిజమైన ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకోవాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు దోసుకొని ఇలా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే ప్రజలు ఇట్లా గజగజనకు వణుకుతురండి. గవర్నమెంట్ మాదాపూర్లో ఒక హాస్పిటల్ కట్టారు, అది ఒక 5 స్టార్ హోటల్ లెక్కనే ఉంటుంది. సో అంత రేంజ్లో హాస్పిటల్ కట్టడం అవసరం అంటారా? అదే అండి, డబ్బులు దోచుకోవడానికి కోసం హాస్పిటల్ పెద్దగా ఉండి కాస్ట్ లేకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి దోచుకోవడానికి కోసం అండి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో మొత్తం మెడికల్ మాఫియా ఎక్కువ అయిపోయింది. మెడికల్ ఇలా పేదోడు బతకడానికి రాష్ట్రంలో అసలు ఆస్కారం లేకుండా పోయిందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో అక్కడ మందులు ఉండే ట్రీట్మెంట్ జరగదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతేనేమో లక్షల రూపాయలు బాధుడు ఉంది. అంటే ఇలా పేద ప్రజలు బతకడానికి కూడా ఈ రాష్ట్రంలో అసలు అవకాశం లేకుండా పోయిందని చెప్పి తెలియజేస్తున్నా. పేదవాళ్ళని చూడకుండా చనిపోయిన డెడ్ బాడీని కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు మిగతా పేమెంట్ కట్టే వరకు కూడా. అంటే పేదవాడు లేదు పెద్దవాడు ఇట్లా చూడకుండా చేయడం, హ్యూమానిటీ లేకుండా బిహేవ్ చేయడం ఎంతవరకు? అది చాలా అదే అండి. సరే బతుకున్నాడు అంటే డబ్బులు కడతారు కానీ చనిపోయినాక ఏముందండి? మనిషి చనిపోయిన తర్వాత ఏముంటుందండి? ఏదైనా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ యాజమాన్యాలు ఇవన్నీ కూడా డబ్బులు దోచుకోవడానికి కోసమే ఇలా ఇంత బిజినెస్ చేస్తారు తప్ప ఇలా ఏం లేదండి. పేదోళ్ళకు ఇలా డబ్బులు లేకుండా మరి బాడీని వాళ్ళనే ఎంచుకోమని ఇక పైసలు లేకుండా ఏం చేస్తారండి? అంటే హాస్పిటల్ గవర్నమెంట్ కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. ఇలా చనిపోయిన బాడీని కూడా 9 లక్షలు కంటే ఎక్కువ తీసుకొస్తారండి. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో మందులు లేవు, కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినేమో డబ్బులు దోచుకోవడానికి కోసం పేద ప్రజలు పీడించుకుంటుంటారు. ఇలాంటి దానిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా.